Hi students, this is Monica. ఈ వీడియోలో మనం సాలిడ్ స్టేట్ లాస్ట్ 10 years ఇంపార్టెంట్ PYQs CPGET సెట్ నెట్ కెమిస్ట్రీ ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యేలా చెప్పుకున్నాము. ఫిజికల్ కెమిస్ట్రీ నుండి సాలిడ్ స్టేట్ టాపిక్ నుండి లాస్ట్ 10 years PYQs చెప్పుకుంటున్నాము. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి విత్ షార్ట్ కట్ ట్రిక్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూద్దాము. ఓకే, క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎండ్ వరకు వాచ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి కోఆర్డినేషన్ నెంబర్ అండ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈ రెండింటి మీద క్వశ్చన్ అడిగారండి. ఇది PYQలో ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్. ఇన్ FCC స్ట్రక్చర్ కోఆర్డినేషన్ నెంబర్ అండ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఈ రెండు అడిగారండి. ఓకేనా, కోఆర్డినేషన్ నెంబర్ అండ్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఇక్కడ చూడొచ్చు. FCCది వచ్చేసి ఇదండి, కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి 12, ప్యాకింగ్ ఎఫిషియన్సీ వచ్చేసి 74%. సో దిస్ ఈస్ ఫర్ FCC. 8 అనేది కోఆర్డినేషన్ నెంబర్, దేనికి బాడీ సెంటర్డ్ క్యూబిక్ కాబట్టి BCC. 68% ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సింపుల్ క్యూబిక్ అండి. 6 అనేది కోఆర్డినేషన్ నెంబర్ దేనికి ఉంటుంది, సింపుల్ క్యూబిక్ ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ ఫర్ సింపుల్ క్యూబిక్. ఓకేనా, కోఆర్డినేషన్ నెంబర్స్ చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. 12 వచ్చి బాడీ సెంటర్డ్కి, 8 వచ్చేసి 12 వచ్చేసి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, 8 వచ్చేసి బాడీ సెంటర్డ్ క్యూబిక్, 6 వచ్చేసి సింపుల్ క్యూబిక్ అనమాట. ఓకేనా, ఇవి కోఆర్డినేషన్ నెంబర్స్ మనకి. ఇటు సైడ్ ఉన్నవి చూసారా, 74% అనేదేమో ఫేస్ సెంటర్డ్, 68% ఏమో బాడీ సెంటర్డ్, 52% వచ్చేసి సింపుల్ క్యూబిక్. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఇదండి. 12 అనేది కోఆర్డినేషన్ నెంబర్, ప్యాకింగ్ ఎఫిషియన్సీ అనేది 74%. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వీటికి ఎగ్జాంపుల్స్ కావాలి అంటే ఇక్కడ చూడొచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం కాపర్, AG అండ్ ఆరం ఇవన్నీ వీటికి ఎగ్జాంపుల్స్. ఓకేనా, FCCకి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు షార్ట్కీ డిఫెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి షార్ట్కీ డిఫెక్ట్ అండి. ఇక్కడ చూడొచ్చు PYQ వచ్చేసి షార్ట్కీ డిఫెక్ట్ డిక్రీజెస్ డెన్సిటీయా, మాసా, వాల్యూమా, కండక్టివిటీయా. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు. షార్ట్కీ డిఫెక్ట్లో ఏం జరుగుతుందండి, షార్ట్కీ డిఫెక్ట్లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటియాన్స్ అండ్ అయాన్స్ ఆర్ మిస్సింగ్. ఓకేనా, క్యాటియాన్స్ అయాన్స్ అనేవి మిస్ అవుతాయి. ఓకేనా, ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటియాన్స్ అండ్ యానియాన్స్ అనేవి మిస్సింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది. అండ్ క్యాటియాన్స్ యానియాన్స్ ఈక్వల్ నెంబర్లో మిస్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, మాస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఓకేనా, మాస్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి వాల్యూమ్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో దెర్ఫోర్ డెన్సిటీ కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి డెన్సిటీ. ఆన్సర్ వచ్చేసి డెన్సిటీ అండి. షార్ట్కీ డిఫెక్ట్ అనగా నేను గుర్తు రావాలి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్యాటియాన్స్ యానియాన్స్ అనేవి మిస్ అవుతాయి. మిస్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది, మాస్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ అవ్వడం వల్ల వాల్యూమ్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, మాస్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి దెర్ఫోర్ డెన్సిటీ కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా, డెన్సిటీ ఆల్సో డిక్రీజెస్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్, డెన్సిటీ. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెంకెల్ డిఫెక్ట్. సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని PYQస్లో అడిగారు. సాలిడ్ స్టేట్ నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనం డిస్కస్ చేద్దాము. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఫ్రెంకెల్ డిఫెక్ట్లో విచ్ క్రిస్టల్ షోస్ ఫ్రెంకెల్ డిఫెక్ట్ అని అడుగుతున్నారు. విచ్ క్రిస్టల్ షోస్ ఫ్రెంకెల్ డిఫెక్ట్? ఆప్షన్ A NaCl, ఆప్షన్ B AgCl, ఆప్షన్ C KCl, ఆప్షన్ D CSCl. ఆన్సర్ వచ్చేసి AgCl అనమాట. ఆన్సర్ వచ్చేసి AgCl. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్రెంకెల్ డిఫెక్ట్లో స్మాల్ క్యాటియాన్స్ లీవ్స్ నార్మల్ పొజిషన్ అండ్ ఆక్యుపైస్ ఇంటర్స్టిషియల్ సైట్. ఓకేనా, ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఫ్రెంకెల్ డిఫెక్ట్కి ఎగ్జాంపుల్ వచ్చేసి AgCl తీసుకోవచ్చండి. AgCl తీసుకోవచ్చు, AgBr తీసుకోవచ్చు, ZnS తీసుకోవచ్చు. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి AgCl. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి, చిన్న పాజిటివ్ అయాన్ తన స్థానాన్ని వదిలి మధ్యలోకి వెళ్తుంది ఈ ఫ్రెంకెల్ డిఫెక్ట్లో. ఓకేనా, ట్రిక్ వచ్చేసి ఫ్రెంకెల్ డిఫెక్ట్ అనగానే మనకు గుర్తుండాలి అంటే ఫార్వర్డ్ జంప్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ రేడియస్ రేషియో రూల్. దీని మీద ఒక క్వశ్చన్ అడిగారండి. ఇక్కడ చూడొచ్చు PYQలో ఇఫ్ రేడియస్ రేషియో ఈజ్ బిట్వీన్ 0.414 to 0.732 కోఆర్డినేషన్ నెంబర్ ఈజ్. ఓకేనా, ఇక్కడ చూసినట్లయితే మనం కోఆర్డినేషన్ నెంబరు 0.225 నిమిషం రాస్తానండి, కొంచెం సైజ్ తగ్గిస్తాను. ఓకే, ఇక్కడ చూసినట్లయితే 0.225 to 0.414 వచ్చేసి 4 అండి. ఓకేనా, కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి 4. ఒకవేళ 0.414 to 0. చూడొచ్చు, ఒక నిమిషము చెప్తాను, కావాలంటే నోట్స్ రాసుకోండి. ఇక్కడ చూడొచ్చు 0.225 to 0.414 కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి 4 అండి. 4. ఓకేనా, అదేవిధంగా 0.414 to 0.732 అని మెన్షన్ చేస్తే దాని కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి 6. ఈ రెండింటి మధ్య 4కు 7కు మధ్యలో ఉండేది 6 కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. 6
0.732 కన్నా ఎక్కువ అయితే అప్పుడు 8 ఆన్సర్ వచ్చేసి కోఆర్డినేషన్ నెంబర్. ఓకేనా. రేడియస్ రేషియో ఉంది ఇక్కడ. రేడియస్ రేషియో అనేది దేన్ని డిటర్మైన్ చేస్తుంది? జియోమెట్రీని డిటర్మైన్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఓకే. 0.4 దాటితే 6 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 0.4 దాటితే 6 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 0.4 కదా. ఒకవేళ క్వశ్చన్లో 0.225 ఇచ్చారనుకోండి, 225 టు 0.4 నుండి ఇచ్చారనుకో, ఆన్సర్ వచ్చేసి 4 అవుతుంది. ఓకేనా. 0.4 వరకు ఇస్తే 4 అవుతుంది. ఒకవేళ క్వశ్చన్లో 0.7 ఇచ్చారు కాబట్టి 7 కన్నా తక్కువ 6 అని రాస్తుంది. ఒకవేళ క్వశ్చన్లో 7 కన్నా ఎక్కువ 0.7 మోర్ దెన్ 0.7 ఇచ్చారనుకో, ఆన్సర్ వచ్చేసి 8 అవుతుంది. ఒకసారి చూడొచ్చు, దాని టేబుల్ ఇస్తాను, ఈ టేబుల్ రాసుకోండి. 0.0225 టు 0.414 కోఆర్డినేషన్ నెంబర్ వచ్చేసి 4. 4 to 7 మధ్యలో ఉంటే 6, 7 కన్నా గ్రేటర్ దెన్ ఉంటే 8. ఓకేనా. 0.4 దాటితే 6 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బ్రాగ్స్ ఈక్వేషన్ నుండి అడిగారండి క్వశ్చన్. బ్రాగ్స్ ఈక్వేషన్ బ్రాగ్ ఈక్వేషన్ అందరికీ తెలుసు. n lambda is equal to 2d sin theta. ఓకేనా. క్రిస్టల్ స్పేసింగ్ తెలుసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆర్డర్ మీద క్వశ్చన్ అడిగారండి. కరెక్ట్ ఆర్డర్ ఫర్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ. ఆప్షన్ ఏనా, ఆప్షన్ బీనా, ఆప్షన్ సీనా, ఆప్షన్ డీనా. కరెక్ట్ ఆర్డర్ వచ్చేసి ఇదండి, FCC, ఇదండి BCC, ఆ తర్వాత సింపుల్ క్యూబిక్. ఓకేనా. FCC మనకు ఆల్రెడీ తెలుసు. FCC ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఎంత? 74%. అదే BCC ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఎంత? 68%. సింపుల్ క్యూబిక్ ఎంత? ప్యాకింగ్ ఎఫిషియన్సీ 52%. కాబట్టి ఎక్కువ FCCనే కదండి, తర్వాత BCC, తర్వాత సింపుల్ క్యూబిక్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ పర్ యూనిట్ సెల్. దీని మీద క్వశ్చన్ అడిగారండి PYQలో సాలిడ్ స్టేట్ నుండి. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ BCC యూనిట్ సెల్. ఆన్సర్ వచ్చేసి 2 అండి. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 6. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ BCC యూనిట్ సెల్ వచ్చేసి 6 అండి. 8 కార్నర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆటమ్. ఓకేనా. 1 బాడీ సెంటర్లో ఒక ఆటమ్ ఉంటుంది కాబట్టి టోటల్గా 2. BCCలో మొత్తం 2 ఆటమ్స్ ఉంటాయండి. BCCలో మొత్తం 2 ఆటమ్స్ ఉంటాయి. మెమరీ ట్రిక్ వచ్చేసి బాడీ హ్యాస్ 1 ఎక్స్ట్రా అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ సెమీ కండక్టర్స్ డోపింగ్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారు. ఇక్కడ చూడొచ్చు. PYQ వచ్చేసి అడిషన్ ఆఫ్ ఆర్సెనిక్ టు సిలికాన్ ప్రొడ్యూసెస్ P type or N type or insulator or superconductor. ఆన్సర్ వచ్చేసి N type అండి. N type. ఆర్సెనిక్ హ్యాస్ 5 valency electrons, ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అవైలబుల్. ఓకేనా. సో పెంటావాలెంట్ ఇంప్యూరిటీ కలిపితే మనకి N type సెమీ కండక్టర్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఈజ్ N type అండి. ఓకేనా. ఆర్సెనిక్ హ్యాస్ 5 valency electrons. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్రిస్టల్ విత్ హైయెస్ట్ ప్యాకింగ్ గుర్తుపెట్టుకోండి. క్రిస్టల్ విత్ హైయెస్ట్ ప్యాకింగ్ మీద ఒక PYQ అడిగారండి. హైయెస్ట్ ప్యాకింగ్ ఎఫిషియన్సీ అబ్జర్వ్డ్ ఇన్ సింపుల్ క్యూబిక్, బాడీ సెంటర్డ్, ఫేస్ సెంటర్డ్, ఆర్థోహోంబిక్. ఆన్సర్ వచ్చేసి ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ అండి. ఎక్కువ ప్యాకింగ్ ఎఫిషియన్సీ దీనికే ఉంటుంది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎడ్జ్ లెంత్ రిలేషన్ మీద క్వశ్చన్ అడిగారు. ఫర్ FCC క్రిస్టల్ ఇక్కడ చూడొచ్చు. ఫర్ FCC క్రిస్టల్ ఆప్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు R, ఆప్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 4R/√3a, ఆప్షన్ సి ఏ ఈజ్ ఈక్వల్ టు 2√2R, ఆప్షన్ డి ఏ ఈజ్ ఈక్వల్ టు √2R. ఆన్సర్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు √2R. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. ఫేస్ డయాగ్నల్ ఫార్ములా అని గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ టిప్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. టాపిక్ వచ్చేసి FCCలో 12 కోఆర్డినేషన్ నెంబర్ ఉంటుంది, 74% ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఉంటుంది. BCCలో 8 కోఆర్డినేషన్ నెంబర్ ఉంటుంది, 68% ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఉంటుంది. సింపుల్ క్యూబిక్లో 6 కోఆర్డినేషన్ నెంబర్, 52% ప్యాకింగ్ ఎఫిషియన్సీ. షార్ట్కి డిఫెక్ట్ అనగానే మనకు గుర్తురావాల్సింది డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. అయాన్స్ మిస్ అవుతాయి, సో డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది, మాస్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో ఫ్రెంకెల్ అనగానే అయాన్ జంప్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పెంటావాలెంట్ డోపింగ్లో మనకు వచ్చేది N type. ఓకేనా. ట్రైవాలెంట్ డోపింగ్లో P type. ఓకేనా. పెంటావాలెంట్లో N type, ట్రైవాలెంట్ డోపింగ్లో P type. బ్రాగ్ ఈక్వేషన్ జరుగుతుంది, ఎక్స్ట్రా డైఫ్రాక్షన్ జరుగుతుంది. నెట్ సెట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ ఏరియాస్ ఒకసారి చూసుకుందాము. ఇక్కడ చూడొచ్చు. డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్స్, రేషియో, ప్యాకింగ్ ఎఫిషియన్సీ, సెమీ కండక్టర్స్, బ్రాగ్స్ ఈక్వేషన్, యూనిట్ సెల్ క్యాలిక్యులేషన్స్, డెన్సిటీ ఫార్ములా, కోఆర్డినేషన్ నెంబర్. 1 లైన్ రివిజన్ చూద్దాము. ఈరోజు మనం క్లాస్లో చెప్పుకున్నదంతా ఒక్కసారి 1 minute మొత్తం రివిజన్ చేసేద్దాము. ఓకే. చూడొచ్చు. ఫేస్ సెంటర్డ్ అనగానే మనకు గుర్తురావాల్సింది 12, దాని కోఆర్డినేషన్ నెంబర్ 12, ప్యాకింగ్ ఎఫిషియన్సీ 74%. బాడీ సెంటర్డ్ అనగానే కోఆర్డినేషన్ నెంబర్ 8, ప్యాకింగ్ ఎఫిషియన్సీ వచ్చేసి 68%. సింపుల్ క్యూబిక్ అనగానే కోఆర్డినేషన్ నెంబర్ 6, ప్యాకింగ్ ఎఫిషియన్సీ 52%. షార్ట్కి అనగానే డెన్సిటీ అనేది తగ్గుతుంది. ఓకేనా. డెన్సిటీ రెడ్యూస్ అవుతుంది. ఫ్రెంకెల్ అనగానే అయాన్ షిఫ్ట్ జరుగుతుందని గుర్తురావాలి. ఆర్సెనిక్ డోపింగ్ అనగానే N typeగా గుర్తురావాలి. బీ డోపింగ్ అనగానే P type గుర్తురావాలి. బ్రాగ్స్ ఈక్వేషన్ అనగానే ఎక్స్రే డైఫ్రాక్షన్ జరుగుతుందని గుర్తురావాలి. మీకు నా వీడియోస్ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.